హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య కుచ్చు. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా వైజాగ్ వ్లాగ్ కంటిన్యూ చేస్తానని చెప్పి. సో దాని కంటిన్యూషన్ ఇది. సో ఫస్ట్ అయితే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. అక్కడ నేను ఎక్కువ వీడియోలో ఏం షూట్ చేయలేదు, ఎందుకంటే అత్తయ్య వాళ్ళు అంత కంఫర్టబుల్గా ఫీల్ అవ్వరు. సో అందుకని నేను ఎక్కువ వీడియో కూడా ఏం తీయలేదు. జస్ట్ అలా చిన్న చిన్న క్లిప్స్ మాత్రమే తీసాను, అవే మీతో షేర్ చేస్తున్నా. ఇక్కడ ఏంటంటే చికెన్ కర్రీ చేస్తున్నాము. ఇది నాటుకోడి, సో స్కిన్తో ఉంటే నేను తినను, అందుకే స్కిన్లెస్ తీసి తెచ్చారనమాట. సో హాఫ్ నేను గ్రేవీలా చేస్తే మిగిలిన హాఫ్ గణేష్ ఫ్రై చేస్తా అన్నారు. సో అదే చేస్తున్నాము. అండ్ ఇది వచ్చి నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే రుద్రాభిషేకం చేయించుకున్నాం. ఈసారి వైజాగ్ అయితే ఓన్లీ ఫ్యూ డేసే ప్లాన్ చేసాము, ఎందుకంటే గణేష్కి లీవ్స్ అసలు సెట్ అవ్వలేదు. ఇంకా తిరుపతి ఎలానో వెళ్తున్నామని చెప్పి అలా వైజాగ్ కూడా వెళ్ళొచ్చేద్దామని చెప్పి ప్లాన్ చేసాము. ఇంకా రుద్రాభిషేకం గురించి తెలిసిందే కదా, 3 hours పైనే కూర్చోవాలి. సో గణేష్ అయితే కాన్స్టెంట్గా కూర్చొనే ఉన్నారు, నేను మాత్రం మధ్యలో లేచాను అనమాట. అంటే గంటన్నర తర్వాత అలాగా. ఎందుకంటే మావయ్య ఒక్కలే వచ్చారు. మావయ్య దగ్గర షన్ను అస్సలు ఉండట్లేదు అనమాట, ఏడుస్తూనే ఉన్నాడు కంటిన్యూస్గా. సో అందుకనే మధ్యలో లేచి వాడిని కాసేపు ఎత్తుకొని అటు ఇటు తిప్పితే మళ్ళీ కామ్ అయ్యేవాడు. ఇంకా అక్కడ పూజ చూసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అంటే 13th మార్నింగ్ మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాము. సో ఆ రోజే రమ్య బర్త్డే కూడా. సో ఇంక ఇక్కడ చిన్న సర్ప్రైజ్ ఇచ్చారనమాట వెళ్ళిన తర్వాత. యాక్చువల్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా చేస్తారని. సో రమ్య ఇదంతా డెకరేట్ చేసిందంట. సో అంటే చాలా మంత్స్ తర్వాత షన్ను వస్తున్నాడు కదా, సో అందుకనే. కానీ అంత కష్టపడి చేసింది కానీ కిట్టు ఎంతసేపు కూడా ఉంచలేదు. ఇంకా కిట్టు సిరి ఇద్దరు ఉన్నారు కదా, ఇంకా కిట్టు అయితే లైక్ స్టార్టింగ్ పాపం చాలా టైం వరకు అది చెరపకుండా కాపాడింది, కానీ వాడు అస్సలు ఊరుకోలేదు. మీరు స్టార్టింగ్లో చూసింటే అర్థమే ఉంటుంది, సైడ్ నా వాటర్ అంతా వేసేసాడు అనమాట. సో ఇంకా షన్ను అయితే వెళ్ళిన తర్వాత అసలు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. అక్కడ అంతే, అత్తయ్య వాళ్ళ ఇంట్లో అంతే, ఇక్కడ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర కూడా అంతే. ఎంత వీడియో కాల్స్ చేసి ఎంత మాట్లాడినా సరే బయట లైక్ ఫిజికల్గా టచ్ అనేది వేరు కదా. సో అసలు వీళ్ళెవరు అన్నట్టుగా చూసాడనమాట, అస్సలు దగ్గరికి వెళ్ళలేదు. కొన్ని హవర్స్ తర్వాత అప్పుడు అలవాటు పడ్డాడు. మేము ఆ టైంలో వెళ్ళినప్పుడు అయితే మంచి ఎండలు, అసలు ఆ వేడి గాలికి అస్సలు తట్టుకోలేకపోయాము. మెయిన్ ఏంటంటే ఆ ఎండలు గాలి వస్తాయి కదా వేడిగా చూడండి, అలాంటి గాలులు అనమాట. అవైతే అస్సలు భరించలేకపోయాము. సో ఇక్కడ ఏంటంటే కొంచెం ఇంట్లో అది అలవాటు పడిన తర్వాత ఏం చేసామంటే కిట్టుని సిరిని దగ్గరికి తీసుకెళ్ళాము. సో వాళ్ళు కూడా అలవాటు అవ్వాలి కదా పెట్స్ అనేవి కూడా. సో అందుకని కిట్టు గారిని తీసుకెళ్తే వాడితో బాగానే ఆడుకున్నాడు, వాడిని అసలు ఏం అనలేదన్నమాట. కానీ సిరిని అయితే నిజంగా టార్చర్ చూపించాడు దానికి. ఎప్పుడు పడితే అప్పుడు గిల్లడం, దాని ఫర్ మొత్తం లాగడం అలానే చేసేవాడు. మీరు చూస్తేనే అర్థమై ఉంటుంది. అండ్ ఇక్కడ వాళ్ళ పిన్ని చెప్తుంది, రమ్య ఇలా చెయ్యాలి తప్పు, దానికి కూడా నొప్పి వస్తుంది కదా అంటే అస్సలు అలా కాకుండా ఇంకా గట్టిగా పట్టుకొని లాగేయడమే. నాకు తెలుసు అది మనసులో అనుకొని ఉంటుంది, నన్ను ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నారు అని చెప్పి. ఇంకా ఇంటికి వెళ్ళామంటే ఏవో ఒక కబుర్లు చెప్పుకొని మాట్లాడుకొని ఇంకా గేమ్స్ ఆడుకొని ఇలాగే మొత్తం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తాము అందరూ కలిపి ఒక దగ్గరే కూర్చొని. సో దాని తర్వాత కార్డ్స్ గేమ్ అయితే ఆడామన్నమాట. సో ఇది మాత్రం మాకు మ్యాండేటరీ, ఎప్పుడు ఇంటికి వెళ్ళినా సరే అందరూ కలిపి కూర్చొని ఆడుతాము. గెలిచామా లేదా అనేది పక్కన పెడితే అది బోర్ కొట్టినంత వరకు ఆడుతూనే ఉంటాము. లాస్ట్ టైం స్విమ్మింగ్ పూల్లో ఉన్నప్పుడు నా స్టడ్ వెనకతలు ఉన్న డిప్ప పడిపోయింది పూల్లోని. సో ఇంకా ఆబ్వియస్లీ పూల్లో పడిన తర్వాత దొరకదు కదా ఎంత వెతికినా. సో అదొక్కటి చిన్న డిసప్పాయింట్మెంట్, బట్ ఇంకేం చేయలేము వన్స్ పడిన తర్వాత. సో మమ్మీకి చెప్తే ఆ టైంలోనే రమ్యకి నాకు కలిపి ఈ గోల్డ్ స్టడ్స్ అయితే తీసుకున్నారనమాట. నాకు 3 pairs ఉంటాయి, సో నాకు 3 అండ్ రమ్యకి 4 కలిపి తీసుకున్నారు. ఇంకా షన్నుకి అన్నప్రసన్నం వీడియో చేసాము. ఆల్రెడీ తిరుపతిలో అన్నం ముట్టించడం అయిపోయింది, కానీ ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం డెకరేషన్ అది చేద్దామని చెప్పి చేసామన్నమాట. దీని ఫుల్ వీడియో నేను పోస్ట్ చేశాను, అలానే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా వెళ్ళి చెక్ చేయండి. సో ఇంకా బర్త్డే అనగానే బర్త్డే పార్టీ అయితే ఉంటుంది కదా. సో ఇంకా అందరు రెడీ అయిపోయి డిన్నర్కి వెళ్ళామన్నమాట. సో ఫుడ్ సెంటర్కి వెళ్ళాము, ఇది గాజువాకలో ఉంది. ఇంకా హోటల్కి వెళ్ళామంటే ఫుడ్
తినేది తక్కువ, ఫొటోస్ వీడియోస్ తీసుకునేది ఎక్కువ. సో వెళ్ళి ఫుడ్ నాకు తెలిసి ఒక హాఫ్ అన్ అవర్లో అలా ఫినిష్ చేసేసాము. దాని తర్వాత ఇంకా ఫొటోస్ వీడియోస్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి అనమాట అవి. సో దాని తర్వాత ఇంక ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాం. ఆ రోజు మాత్రం నాకు చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది, ఎందుకంటే డెలివరీ అయిన తర్వాత ఇది ఆఫ్టర్ 9 months తర్వాత అనమాట. సో ఆబ్వియస్లీ అంటే మంచిగా డ్రెస్అప్ అయ్యి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం ఇలాంటివి ఒక్కొక్కసారి అనిపిస్తాయి కదా. డెలివరీ అయిన తర్వాత చాలా డల్గా ఏం చేయబుద్ధి కాదు, అండ్ ఎప్పుడు ఉండే నైట్ వేర్లోనే ఉంటాము. సో ఒకేసారి ఇలా రెడీ అయ్యి మంచిగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తే ఆ ఫీలింగ్ వేరు. సో ఇక్కడ నాకు కూడా అలానే ఉంది. ఇక్కడ రమ్య వేసుకున్న డ్రెస్ వచ్చి 350 పడింది. ఇది మీషోలో తీసుకుందనమాట. అంత తక్కువ కాస్ట్కి మంచి క్వాలిటీ ఇచ్చాడు. ఇదే కనుక బయట తీసుకొని ఉంటే మినిమం 2000 అలా అవుతుంది అనమాట. సో మాకు ఎలా అంటే బడ్జెట్ లోగా ఉండాలి, క్వాలిటీ మాత్రం హైగా ఉండాలి. సో అలా చెక్ చేస్తాము. అండ్ నేను వేసుకున్నది అయితే చాలా ఇయర్స్ అయిపోయింది. నాకు తెలిసి బీటెక్లో ఉండేటప్పుడు తీసుకున్నాను ఈ బాడీకాన్. ఎంతో కూడా ఐడియా లేదు. సో ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఆర్కే బీచ్కి వెళ్ళామన్నమాట. సో గణేష్ పట్టుకుంటున్నారు కదా, అతను ఏంటంటే హెల్మెట్ దొంగ. అంటే మా బైక్కి 2 helmets పెట్టామన్నమాట లాక్ చేసి. మేము రోడ్ క్రాస్ చేసి ఇటువైపు వచ్చేసరికి వెనక్కి తిరిగి చూసేసరికి ఆ హెల్మెట్స్ తీయడానికి ట్రై చేస్తున్నారు అతను. ఇంకా అతన్ని పట్టుకొని తీసుకువెళ్ళి అక్కడ పోలీసులు ఉంటే వాళ్ళకి చెప్పామన్నమాట. వాళ్ళేమన్నారంటే మీవే కాదండి, మావి కూడా ఇలానే దొంగతనం చేస్తున్నారు, ఇంకేం చేయలేము. సో ఇలాంటి కేసెస్ మేము రోజు 100 చూస్తాము అని చెప్పారు. నిజంగా అప్పుడు అనిపించింది అసలు ఏవి వేసుకోవాలన్నా భయం వేస్తుంది, అంటే ఒక చైన్ వేసుకుందామన్నా భయం వేస్తుంది, అక్కడ ఎవరు తీసుకెళ్ళిపోతారో అని చెప్పి. సో బయటకు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే హెల్మెట్స్ కూడా తీసుకెళ్ళిపోతున్నారంటే ఇంకా చూసుకోండి. ఇంకా షన్నుకి బీచ్ చూపించడం ఇదే ఫస్ట్ టైం కదా, సో అందుకనే తీసుకువెళ్ళాం అనమాట. అండ్ అంత వాటర్ చూసేసరికి కొంచెం భయపడ్డాడు. స్విమ్మింగ్ పూల్ అంటే కొంచెమే ఉంటుంది కాబట్టి పర్వాలేదు, బట్ ఇక్కడ అంత వాటర్ చూసేసరికి కొంచెం భయపడ్డాడు అనమాట. ఇంకా వాడికి వాటర్ అయితే టచ్ అయినవ్వలేదు, ఎందుకంటే సాల్ట్ వాటర్ కదా, సో మళ్ళీ ఏమైనా ఎలర్జీలా వస్తాయని చెప్పి మేము వాటర్ అయితే టచ్ అయినవ్వలేదు. అసలు చాలా డేస్ అయింది బీచ్కి వెళ్ళి. ఎంత ప్లెజెంట్గా అనిపించింది అంటే ఆ స్మెల్ కానీ ఆ అలలు కానీ నాకైతే చాలా ఇష్టం. అంటే వైజాగ్ అంటేనే బీచ్ కదా, సో మెయిన్ దాన్ని చూడడానికైనా అందరూ వస్తారు. అండ్ బెంగళూరులో ఉన్నన్ని రోజుల ఈ వేవి చూడడానికి అవ్వదు. అండ్ చాలా వరకు మిస్ అవుతాను అనమాట ఈ బీచ్కి వెళ్ళడం కానీ, ఇంకా మిగిలిన చాలా ప్లేసెస్ ఉంటాయి కదా అవన్నీ తిరగడం కానీ. సో ఇక్కడ ఉండేటప్పుడు ఇవన్నీ కుదరవు. సో ఇంకా ఎలానో వెళ్ళాను కాబట్టి ఫుల్గా ఎంజాయ్ చేసేసాను నేనైతే ఆ రోజు. ఇంకా అక్కడ నుంచి ఫుడ్ స్ట్రీట్కి వెళ్ళాము. సో అక్కడ డిన్నర్ అది చేసేసి ఇంకా డేనైతే అలా ఎంజాయ్ చేసాము. ఇంటికి వెళ్ళిపోయాము దాని తర్వాత. సో ఇంక ఇదేంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ రిటర్న్ టు బెంగళూరు అనమాట. సో ఇంకా బెంగళూరుకి వెళ్ళే టైం అయిపోయింది కాబట్టి ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. అండ్ మోస్ట్లీ మేము చేసినప్పుడు బస్ జర్నీసే చేస్తాము ట్రైన్ కన్నా, ఎందుకంటే బస్ అయితే కంఫర్టబుల్గా ఉంటుంది, షన్నుకు కూడా ఆడుకోవడానికి అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పి బస్సే ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. సో ఇంకా ఏ జర్నీ అయినా సరే మనకి మంచిగా టైంపాస్ అనేది అవ్వాలి, లేదు అంటే బోర్ కొడుతుంది అలాగా కూర్చొని ఉండాలంటే. నాకైతే ఇంకా బోర్. సో అందుకనే ఏం చేస్తామంటే ఎప్పుడైనా జర్నీ చేసే ముందు ఒక 5 to 6 మూవీస్ అలా డౌన్లోడ్ చేసి పెట్టుకుంటాం అనమాట. సో ఇంకా ఆ డే మొత్తం ఇంకా అలా గడిచిపోతుంది, జర్నీ చేసినట్టు కూడా అనిపించదు మాకు. ఇంకా బస్సెస్ అన్నాక ఫుడ్స్ అవి ప్రొవైడ్ చేస్తారు కదా, సో అవే ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. ఇందులో ఏంటంటే వాళ్ళు పెన్ ఇచ్చారు. ఫస్ట్ టైం నేను యాక్చువల్లీ చూడడం, ఇప్పటివరకు చాలా ట్రావెల్ చేశాను కానీ ఎవరు పెన్ అయితే ఇవ్వలేదు, బట్ వీళ్ళు మాత్రం పెన్ ఇచ్చారు. సో అదే చూపిస్తున్నాను మీకు.
సో ఇదేనండి వైజాగ్ బ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడి నుంచి అయితే నార్మల్ యూజువల్ రొటీనే ఉంటుంది. అండ్ మ్యాక్సిమం వ్లాగ్స్ పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. డెఫినెట్లీ అవి చేయడానికి ట్రై చేస్తాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ both are important. I'll see you guys in my next video. Till then, bye bye, take care and thanks for watching.